దేవుని నామమునకు స్తోత్రం కలనగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా వాక్యము బోధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవద్దామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాలు మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి శిష్యులు కొంతమంది దోణిలో బయలుదేరి వెళ్తున్నారు. యేసుకు చెప్పిన మాటను బట్టి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు కిందన నిద్రపోతున్నారంట, ఆ బోట్ల కింద భాగంలో. ఆ టైంలో పెద్ద తుఫాను రేగి సముద్రంలో ఆ దోణిని కొడుతున్నందున వాళ్ళు శిష్యులు ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఆ టైంలో వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు సముద్రమును గాలిని గద్దించినట్లుగా దాన్ని నిమ్మలపరిచిన బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యం. అని అంటున్నారు చూడండి, 40వ వచనంలో, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇంకనూ నమ్మిక లేకున్నారా? మీరెందుకు భయపడుచున్నారు? ఈరోజు నేను దాని గురించే మాట్లాడతాను. మీరెందుకు భయపడుచున్నారు? భయమును గురించి ఈరోజు నేను కొన్ని విషయాలు క్లుప్తంగా బోధిస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వారం కూడా భయపడుతున్నాం. భయము అనేటువంటిది అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఒక కార్యమే. ఇది భయం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం, కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు భయం అనేటువంటిది కొత్త ఏమీ కాదు. మనం భయపడుతున్నాం, అధికారులు భయపడుతున్నారు, రాష్ట్రం అంతా భయపడుతున్నారు, దేశంలో ప్రజలందరూ భయపడుతున్నారు, ఇంకా ప్రపంచం అంతా భయపడుతుంది. ఇప్పుడు భయం అనేటువంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కార్యం. ఎందుకంటే ఈ వైరస్ అనేటువంటిది ఎంతగా విస్తరిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో, అయమయ పరిస్థితుల్లో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాం. ఈ పరిస్థితి మనల్ని భయపడుతున్నటువంటి స్థితి. కనుక భయం అంటే సహజంగా అందరూ ఫేస్ చేస్తున్నటువంటిది ఒకటే. ఈ కాల ప్రస్తుతం ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో భయం ఏంటంటే అందరూ కలిగినటువంటి ఒక కార్యమే. అయినను భయం గురించి మనం చూసినట్లయితే బైబిల్లోకి వెళ్తే భయం గురించి కూడా చాలా దేవుడు మాట్లాడుతున్నాడు. భయం గురించి బైబిల్లో చాలా బోధ ఉంది. ఎందుకు భయపడకూడదో బైబిల్లో ఉంది. భయం మనకి ఎలా నష్టం తీసుకొస్తుందో బైబిల్లో ఉంది. ఆ భయం నుండి ఎలా మనం విడుదల పొందుకుంటే మనకు ఆ విజయాన్ని పొందుకుంటామో బైబిల్లో ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే భయాన్ని జయించటానికి కూడా మనకి సహాయపడేది భయమును గురించినటువంటి బోధే, వాక్య బోధే. భయమును గురించి మనం సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యం మనల్ని భయం నుండి స్వతంత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, యోహాను సువార్తలో చెప్పిన మాట, మీరు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసుక్రీస్తు చెప్పారు. అందుకని చూడండి, ఇప్పుడు వాక్యం ఎందుకు నేను చెప్తున్నానంటే, అందరం భయపడుతున్నాం, సహజంగానే నేను భయపడతాను, అందరం భయపడుతున్నాం. నాకు భయమే లేదు అనేటువంటి మానవుడు ఒకడు ఉండడు. ఎందుకంటే ప్రతి వారం కూడా భయపడతాం. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, ఏ పరిస్థితి అయితే ఉందో, ఇది మానవుల యొక్క పరిధిలో లేనటువంటి ఒక పరిస్థితి. ఏదైతే మన పరిధిలో ఉంటుందో, మన పరిధిలో ఉండేది, మన కంట్రోల్లో తెచ్చుకోగలిగేది మనం పెద్దగా భయపెట్టదు. మన జనరల్ భయపెట్టే కార్యం ఏంటంటే, ఏదైతే మన కంట్రోల్లో లేదో, అది చిన్న విషయమైనా సరే కావచ్చు, ఏదైతే మన కంట్రోల్లో లేదో అదే మనిషిని ఎక్కువగా భయపడుతుంది. అందుకే ప్రతిదీ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. కొన్ని మన కంట్రోల్లో లేనటువంటి విషయాలే మనల్ని ఎక్కువగా
భయపడుతుంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి కూడా ఇది మనిషి యొక్క కంట్రోల్ లేదు కాబట్టి, మనిషి దాని గురించి ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నాడు కాబట్టి మనిషి భయపడుతున్నాడు. కానీ బైబిల్లోకి వెళ్ళినప్పుడు మన కంట్రోల్ ఏంటంటే పరిస్థితులను బట్టి కూడా మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే వాక్యం మనకు బోధిస్తుంది. బైబిల్ సంబంధించి బైబిల్ ఉన్నటువంటి బోధ ఏంటంటే, నేను స్పెసిఫిక్ ప్రతిదీ కవర్ చేయలేకపోవచ్చు ఈ రోజున, కానీ భయం మనకి ఎంత నష్టం తీసుకొస్తుందో బైబిల్లో ఉంటుంది. అలాగనే ఆ భయాన్ని ఎలాగ మనము జయించాలో కూడా బైబిల్లో ఉంది మనకి. ఇంకా అందుకనే బైబిల్లో వాక్యం తెలుసుకోవడం అంత ప్రాముఖ్యమని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. చూడండి, చింతన గురించి, భయమును గురించి, దిగులుని గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కనుక మనము భయపడకుడే అన్న మాటను కనుక టైప్ చేస్తే ఇంగ్లీష్లో టైప్ చేసి వస్తే అది ఎన్నిసార్లు బైబిల్లో ఉందని అక్కడ వస్తుంది. అంటే 365 సార్లు ఉందని చాలా మంది చెప్తుంటారు. భయపడకుడు అన్న మాట బైబిల్లో 365 సార్లు ఉందంట. అంటే అర్థం ఏంటంటే, అన్నిసార్లు దేవుడు రాసి ఉంచాడంటే ఖచ్చితంగా భయం మనం తెలుసుకోవాల్సిన అవసరం అనుకుంది. కనీసం దాన్ని బట్టి చూస్తే దేవుడు రోజుకు ఒక్కసారినే మీరు భయపడకుడు అన్న మాట మనకు చెప్తున్నాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మానవుడు ప్రతిరోజు బిలీవర్స్గా మనం కూడా ఏదో ఒక దానిని మనం చూసి భయపడుతూ ఉంటాం. రోజుకు ఒకసారి మనం ఏదో ఒక విషయాన్ని బట్టి భయపడతాం, దిగులు చెందుతుంటాం, చింతపడుతుంటాం. అయితే బైబిల్లో దేవుడు భయపడద్దని చెప్తున్నాడు. భయపడదని చెప్పడానికి గల కారణం అక్కడ కూడా దేవుడు మన మేలు కోరే భయపడదని చెప్తున్నాడు. మనం భయపడితే దేవుడికి అది నష్టం తీసుకొస్తున్నాను కాదు, మనం భయపడితే మనం నష్టపోతాం కాబట్టి భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. బట్ ఇంకా చెప్పాలని బైబిల్కి వెళ్ళి మనము కొన్ని వాక్యాలు పరిశీలన చేసినప్పుడు యాక్చువల్గా ఏ సమస్యనైతే మనం చూసి భయపడుతున్నామో, మనం ఎదుర్కొంటున్న ఆ సమస్య కంటే మన భయమే మనకి ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తుంది. జాగ్రత్తగా గమనించండి. దేన్ని బట్టి అయితే మనం భయపడుతున్నామో అది మనకు తీసుకొచ్చే నష్టం కంటే మన యొక్క భయమే మనకి ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో మనం ఒత్తిడికి గురవుతాం, స్ట్రెస్ గురవుతాం. ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతున్నామో ఆటోమేటిక్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, నీ బాడీ మీద కూడా దానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భంలో మెడికల్గా కూడా ప్రూవ్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే, మనిషి భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని బట్టి తన శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయండి. చాలా సందర్భం మనం భయపడితే మనకు చెమట పడుతుంది. అంటే అర్థం ఏంటంటే అది కేవలం నేను చెమటను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరం గ్రహించగలం కాబట్టి. వెంటనే మన శరీరంలో మార్పు కనబడుతుంది కాబట్టి నేను చెమట పడతాను చెప్తాను. కానీ ఆ భయం ఏంటంటే మనకు తెలియకుండానే చాలా మార్పును మన శరీరం తీసుకొస్తుంది. మన మైండ్ మీద దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం గ్రహించం, కానీ మనకు వచ్చేటువంటి కొన్ని రోగాలకి ప్రధాన కారణం కూడా భయమేనంట. మెడికల్గా ప్రూవ్ అయినటువంటి ఒక ఫ్యాక్టర్ అది. మనం చాలా రోగాలు రావడానికి గల కారణం కూడా ఏంటంటే భయమే. అంటే భయం అంటే అంతగా మనల్ని నష్టపరుస్తుంది. దేన్ని చూసి భయపడుతున్నామో అది మనకు నష్టం తేవడం కాదు, అది మన మీదకి రాక మునిపే, అది మన నష్టం తీసుకురావడానికి మునిపే అది వస్తుంది అనేటువంటి భయం ఉంది చూసారా, అది మనల్ని ఏం చేస్తుందో అనేటువంటి ఆ భయమే నీకు ఎక్కువ నష్టం తీసుకొస్తుంది. అందుకని మనం ఎక్కువగా భయపడకుండా ఉండాలనేటువంటిది కూడా దేవుని యొక్క ఉద్దేశం. చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే శిష్యులు అందరూ బోట్లో వెళ్తున్నారు, దోణిలో వెళ్తున్నారు. అక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు నిజంగానే ప్రమాదం ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో యేసుక్రీస్తుని వాళ్ళు వెళ్ళి లేపారు. ఇప్పుడు చూడండి, భయపడకుండా ఉండడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే చూడండి, ఇక్కడ భయపడినప్పుడు కేవలం నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు అది మాత్రమే కాదు, కానీ నువ్వు భయపడుతున్న భయము నీళ్ళు ఎంత మార్పును తీసుకొస్తుంది అంటే అది ఆత్మ సంబంధంగా కూడా నీలో చాలా మార్పును తీసుకొస్తుంది. అంటే ఎలా మార్పును తీసుకొస్తుంది అంటే నువ్వు దేవుని మీద కూడా డౌట్ కలుగుతుంది నీకు. నువ్వు ఎమోషనల్గా పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నది కాదు, కానీ అది నీ మెంటల్గాను ఫిజికల్గాను అంటే మానసికంగా భౌతికంగా అలాగే ఆత్మీయంగా కూడా నీలో చాలా మార్పును తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, శిష్యులు కూడా అదే పరిస్థితులు ఉన్నారు, భయపడే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ నిజంగానే వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ప్రమాద పంచంలో వాళ్ళు ఉన్నారు. తుఫాన్ రేగింది. వాళ్ళు కనుక బహుశా కొన్ని నిమిషాలు లాగునే కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు నిజంగానే చనిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నిజమైన ప్రమాదంలో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని వాళ్ళు వెళ్ళి నిద్రపోతే యేసుక్రీస్తుని వాళ్ళు లేపినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు సముద్రంలో గాలిని గద్దించిన తర్వాత, నిమ్మలపరిచిన తర్వాత, మీరెందుకు భయపడుతున్నారు అన్న మాట అక్కడ యేసుక్రీస్తు అంటున్నారు. మీరెందుకు భయపడుతున్నారు? మనం నిజంగానే వాళ్ళు ప్రమాదం ఉన్నారు కదా, అంత ప్రమాదంలో ఉండి భయపడకుండా మానవుడు ఉంటాడా అని అంటే, సహజమైన మానవుడైతే ప్రమాదం ఉన్నప్పుడు భయపడతాడు, కానీ
దేవుణ్ణి కలిగినటువంటి మనము భయపడకూడదు అని దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్స్గా మనం కూడా చాలా సందర్భంలో భయపడుతుంటాం. నేను భయపడతాను, చాలా సందర్భం అందరం భయపడతాం. భయం మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నాం. జస్ట్ మన విశ్వాసం ఉంది కాబట్టి భయం ఉండదని కాదు, భయం ఉంటుంది. కానీ భయాన్ని మనం పక్కన పెడతాం, దేవుని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. భయం అనేదే మనకు తెలియదు అని చెప్పట్లేదు, భయం ప్రతి వారికి తెలుస్తుంది. మనం భయపెట్టే పరిస్థితులు మనకు చాలా ఉంటాయి. భయం తెలియకుండా ఉండదు, భయం ఉంటుంది. కానీ ఆ భయం కంటే ఎక్కువగా దేవుడు ఉన్నాడు, భయం కంటే మనం భయపెట్టిన పరిస్థితి కంటే దేవుడు గొప్పోడు అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ భయం నుండి తేరుకొని ధైర్యంగా ఉంటాం మనం. కాబట్టి చాలా సందర్భం మనకి భయం వేస్తుంది, కానీ విశ్వాసం కాబట్టి భయపడకూడదని బైబిల్ చాలాసార్లు ఉంది. కాబట్టి మనం కూడా చాలా సందర్భం ఏం చేస్తాం, భయం లోపల ఉన్నా సరే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సరే క్రిస్టియన్స్ కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను, నేను భయపట్ల, దేవుడు ఉన్నాడు అంటాం, బయటికి చెప్పుకుంటాం అలా. కానీ లోపల ఎక్కడి దగ్గర ప్రతి వాళ్ళు కూడా భయం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా క్రిస్టియన్స్గా మనం దేవుని నమ్మకున్నప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో గట్టెక్కుతాం అనేటువంటి ఆ ఒక్క కార్యంలో మనకు చాలా సందర్భం నమ్మకం సన్నగిలుతుంది. మనకి జనరల్ దీని మీద నమ్మకం ఉంచుతాం, కానీ ఈ పరిస్థితులను బట్టి మాత్రం దేవుని నమ్మకం ఉంచడం మాత్రం చాలా కష్టం అవుతుంది మనకి. అందుకనే మనం భయపడుతుంటాం. ఇప్పుడు శిష్యులు నిజంగా భయపడ్డారు, కానీ బేసిక్గా వచ్చుంటున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. అని అర్థం ఏంటంటే అంత ప్రమాద పంచుల్లోకి వెళ్ళి కూడా భయపడకుండా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడా అని అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే ప్రమాద పంచుల్లో ఉన్న తర్వాత కూడా వేసుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా? ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితి కంటే వారు భయపడుతున్న భయమే ఎక్కువగా వారు నష్టం తీసుకొస్తుంది. ఇందులో ప్రాముఖ్య నష్టం ఏంటంటే వాళ్ళు ప్రభు మమ్మల్ని రక్షించనలేదు, వాళ్ళు ప్రభు ప్రమాదంలో మమ్మల్ని రక్షించనలేదు. చాలా సందర్భంలో యేసుక్రీస్తు 3 సంవత్సరాల పరిచయం చేస్తున్న టైంలో చాలా మందికి చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు, వారి కుటుంబంలో ఎవరన్నా ఒకరు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు లేదా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభు మమ్మల్ని కరుణించు అన్నారు, లేదా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని చాలా మంది యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని కోరడం మనం చూస్తాం. ఇక్కడ కూడా వీళ్ళు యేసుక్రీస్తు సహాయాన్ని కోరారు, వీళ్ళు కాదంటలేదు. కానీ ఆ కోరడం ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నీకు చింత లేదన్నారు. అది ఆత్మీయంగా తీసుకొచ్చిన మార్పు. భయము మనకు చాలా నష్టం తీసుకొస్తుందని చూస్తారు. అందులో ఆత్మీయంగా తీసుకొచ్చిన నష్టం ఏంటంటే దేవుడు అసలు మన గురించి ఆలోచించట్లేదు అనేటువంటి ఒక భ్రమని మనకు కలిగిస్తుంది. భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా భయము మన నష్టాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ వీళ్ళు అప్పటివరకు దేవుని నమ్మారు, కానీ సడన్ గా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే భయపడే పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆ భయపడే పరిస్థితులు వెళ్ళినప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు, ప్రమాద పంచుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు అనొచ్చు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు అనొచ్చు వాళ్ళు. అలాంటి బాగానే ఉండేది. కానీ భయం వాళ్ళని ఎంతగా మార్చేసిందంటే వాళ్ళు ఇప్పుడు దేవునికి వాళ్ళు ఇంకొక ప్రార్థన చేస్తున్నప్పటికీ, దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నప్పటికీ, జనరల్గా అందరూ సహాయాన్ని కోరినట్లుగా వీళ్ళు ఇక్కడ అడగట్లేదు. వీళ్ళు శిష్యులు అయ్యిండు కూడా బయట వాళ్ళు వేసుకు జరిగి వచ్చినప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రభు మాకు సహాయం చేయి అంటలేదు. వాళ్ళు అంటున్నారు, ప్రభు మేము నశించిపోతున్నాం కదా, నీకు చింత లేదన్నారు. నీకు చింత లేదంటుంటే చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఆ మాటలో అర్థం ఏంటంటే ప్రభు అసలు ఏం మమ్మల్ని పట్టించుకోవట్లేదేంటి, మేము ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, అసలు నువ్వు మా గురించి ఏం ఆలోచించట్లేదేంటి, మమ్మల్ని పట్టించుకోవట్లేదేంటి, అసలు మా గురించి అసలు ఏ ఆలోచనకి లేదేంటి అని వాళ్ళు దేవునికి వారిపైన ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత మీద వాళ్ళు డౌట్ వచ్చింది. దేవుని యొక్క ప్రేమ మీద వాళ్ళు సందేహం కలిగి నీకు చింత లేదా అంటున్నారు. అంటే నీకు అసలు ఏం పట్టట్లేదేంటి అంటున్నారు. అంటే ఆ ప్రమాదం కంటే ఆ భయమే వారిని ఎక్కువగా బాధించింది. బహుశా నిజంగా ప్రమాదం ఉంటే చచ్చిపోతామని భయం ఉండాలి వాళ్ళకి. కానీ వాళ్ళకి అది ఎలా మారిందంటే ఆత్మీయంగా వాళ్ళ దేవుని మీద కూడా డౌట్ వచ్చింది వాళ్ళకి. ప్రభా నువ్వు అసలు మా గురించి ఏం ఆలోచించలేదంటే, నువ్వు అసలు ఏం పట్టించుకోవట్లేదేంటి అని కూడా వాళ్ళు నేరుగా యేసుక్రీస్తున్న మాట అన్నారు. అందుకే స్టార్ట్లో మనం చూసారా, మనం దేన్ని చూసేది భయపడుతున్నామో అది తీసుకొచ్చే నష్టం కంటే నీ భయమే నీకు ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకని దీని గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా బైబిల్ మనం చూస్తే భయాన్ని ఎలా జయించాలో కూడా బైబిల్ ఉంది. ఎందుకంటే చెప్పండి, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. బైబిల్లో మనం ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం మనం చూసినప్పుడు భయం అనేటువంటిది వారికి ఎంతగా నష్టాన్ని తీసుకొచ్చిందో మనం చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్, సంఖ్యాకాండంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మోషే గోత్రంలో ఒక్కొక్క చొప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని కానాను దేశానికి వెళ్ళి వేగు చూసి రమ్మని చెప్తాడు. వాళ్ళు కానాను దేశానికి వెళ్ళి వేగు చూసి వచ్చినప్పుడు ఆ 12 మంది సమాచారం చెప్తున్నారు. అందులో యెహోషువ కాలేబు కూడా ఉన్నారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారని బైబిల్ మనం చూస్తాం. యెహోషువ కాలేబు ఏమో మంచి సమాచారం చెప్పారని బైబిల్ మనం చూస్తాం. 10 మంది చెప్పిన సమాచారం ఏంటంటే ఆ దేశము దేవుడు చెప్పినట్లుగానే ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అది నిజంగానే. కాకపోతే మనం ప్రవేశించలేము, ఎందుకంటే వారు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాము అని 13వ అధ్యాయంలో వాళ్ళు మోషేకి, ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళు
ఆ ఆ సమాచారాన్ని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 14 అధ్యాయం మొదటి మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి వాళ్ళందరూ కూడా కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చినట్లుగా బైబిల్ మనం చూస్తాం. జస్ట్ ఒకసారి ఊహించండి, 12 మంది చెప్పిన 12 మందిలో 10 మంది చెప్పిన సమాచారాన్ని బేస్ చేసుకొని లక్షల మంది ప్రజలు ఆ రోజంతా ఏడుస్తూ కూర్చున్నారంట. ఒకసారి 10 మంది ఏడ్చే చోట మనం ఉంటే కొన్నిసార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ లక్షల మంది ప్రజలు ఏడుస్తున్నారు. అలా ఏడటానికి గల కారణం ఏంటంటే వారు విన్నటువంటి సమాచారం. ఏంటి సమాచారం అంటే, దేశం అయితే దేవుడు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే మనం ప్రవేశించలేము, ఎందుకంటే వారు ఉన్నత దేహులు అని సమాచారం చెప్పినప్పుడు ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు యెహోషువ కాలేబు అంట బట్టలు చింపుకొని వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే చూడండి, నేను చదువుతాను చూడండి, 7వ వచనము చదువుతాను చూడండి. వాళ్ళన్న మాటలు ఏంటంటే, సర్వ సమాజంతో వాళ్ళంటున్న మాట ఏంటంటే 7వ వచనము 2 లైన్లు, మేము సంచరిని చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించడలా ఈ దేశంలో మనలను చేర్చి, చూడండి, ఈ దేశంలో దేవుడు మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలుదైన ప్రపంచ దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో 2 వ్యక్తులు అంటున్నారు భయపడద్దు వాళ్ళకి. చూసారా? అంటే ఇక్కడ యెహోషువ కాలేబు ఉద్దేశం అంటే వాళ్ళు ఉన్నత దేహులా అంటే ఉన్నత దేహులే, కాకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడకూడదు అంటే వారి మాటలో ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిజం వాళ్ళు ఉన్నత దేహులే కాదనట్లేదు, కానీ దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి నువ్వు చూస్తున్నటువంటి ఆ సమస్య కంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నదేహులు అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనం జయిస్తాం, భయపడద్దు అని. వీరిద్దరు భయపడలేదు, లక్షల మంది భయపడద్దు అని కూడా చెప్తున్నారు. చెప్పినా సరే వాళ్ళు మాట వినలేదు, వీళ్ళని కూడా చంపేద్దామని చూశారు యాక్చువల్గా సిచ్యువేషన్లో. ఆ టైంలో దేవుడు కలుగు చేసుకొని దేవుడు వచ్చి చాలా విషయాలు మాట్లాడతాడు. అంతా మనకి సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మన టైం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ దేవుడు తర్వాత ఆ 30వ వచనంలో అంటాడు చూడండి, అదే అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు అంటాడు అక్కడ, విపన్న కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవడను ప్రవేశింపరు, ఇది నిశ్చయం. అక్కడ చూడండి, దేవుడు మాట చెప్తున్నాడు, యెహోషువ కాలేబు తప్ప మీరెవరూ కూడా అందులోని ప్రవేశించరు, ఇది నిశ్చయం అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? వీరు భయపడ్డారు కాబట్టి, సొనుక్కున్నారు కాబట్టి దేవుడే కావాలని వాళ్ళు వెళ్లకుండా అడ్డుపడ్డా అంటే అర్థం అది కాదు. అక్కడ యాక్చువల్ మనం చూసినట్లయితే ఉద్దేశం ఏంటంటే, దేవుడు అక్కడ అన్న వీరి గ్యారంటీగా వీళ్ళు ప్రవేశించరు అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు పరిస్థితిని చూసి, ఆ సిచ్యువేషన్ వాళ్ళు చూసి వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం, అంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు చూసారా, కేకలేస్తే ఏడ్చారు చూసారా, వాళ్ళు సమాచారాన్ని విని దాన్ని బట్టి వాళ్ళు నమ్మి రెస్పాండ్ అయినటువంటి విధానం, వాళ్ళు స్పందించిన విధానం, వాళ్ళు భయపడినటువంటి ఆ తీరు దేవుడు చూసి వీళ్ళకి భయాన్ని బట్టి గ్యారంటీకి వీళ్ళు ప్రవేశించారని దేవుడు చెప్తున్నాడు. ఇలా భయపడే వాళ్ళు గ్యారంటీకి ప్రవేశించరు, నేను వాగ్దానం చేశాను కానీ వీళ్ళు అందులో ప్రవేశించరు అని చెప్తున్నాడు. ఎందుకు ప్రవేశించరు? దానికి కారణం ఏంటంటే, వాళ్ళు అలా పరిస్థితిని చూసి అలా అర్థం చేసుకొని కనుక భయపడితే, అలా భయపడేటువంటి వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు చేరరు. భయాన్ని దేవుడు ఎప్పుడు నేరుగా భయాన్ని మనలోనే దేవుడు తీసివేయలేడు, కానీ భయం పోవటానికి దేవుడు చాలా విషయాలు మనకు చెప్తాడు. వాటిని మనం అర్థం చేసుకుంటే భయం ఆటోమేటిక్గా పోతుంది. భయాన్ని మనం తీసివేసుకోవాలి, కానీ దేవుడే భయాన్ని మనలో తీసివేయడు. భయపడి కూడా దేవుడు చెప్పిన అర్థం ఏంటంటే, నీలో ఉన్న భయాన్ని దేవుడు ఆటోమేటిక్గా తీసేయలేడు. భయపడకుండా ఉండడానికి గల కారణాలని, రీజన్స్ దేవుడు చెప్తాడు. ఆ విషయాన్ని ఎందుకు భయపడకూడదో దేవుడు చెప్తాడు. అది నువ్వు విని దాన్ని నమ్మి దాని మీద విశ్వాసం ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా భయానికి చోటు ఉండదు నీ లైఫ్లో. అదే ఇక్కడ భయపడినప్పుడు దేవుడు తలుచుకుంటే భయాన్ని తీసేయచ్చు, కానీ దేవుడు కూడా భయాన్ని తీయలేడు కాబట్టి భయపడద్దు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు భయాన్ని తీసివేసగలిగేవాడైతే భయాన్ని తీసివేస్తాడు, కానీ దేవుడు కూడా భయాన్ని తీసివేయలేడు. కానీ భయం తీసివేయడానికి దేవుడికి ఉన్నటువంటి బెస్ట్ మెథడ్ ఏంటంటే కొన్ని విషయాలు బోధిస్తాడు. దాన్ని విని దాన్ని నమ్మితే అప్పుడు ఆటోమేటిక్గా నీలో ఉన్న భయం ఆటోమేటిక్ పోతుంది. భయం నుండి విడుదల పొందుకుంటాం, భయం నుండి సత్యానికి గ్రహిస్తున్న స్వతంత్రంగా ఉంటాం. కాబట్టి ఎందుకు భయపడకూడదు అన్న దానికి వచ్చినటువంటి సత్యాన్ని వింటే భయం నుండి విడుదల పొందుకుంటాం. ఇక్కడ అందుకని చూడండి, ఇక్కడ వాళ్ళు భయపడుతున్నప్పుడు యెహోషువ కాలేబు ఎందుకు భయపడకూడదు చెప్తున్నారు. ఎందుకు భయపడకూడదు అంటే, యెహోషువ చేసిన ప్రసంగం ఆ రోజు ఏంటంటే, యెహోషువ కాలేబు చేసిన ప్రసంగం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వారికి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు. అది ఆ రోజు వాళ్ళిద్దరు బోధించిన బోధ, కానీ వాళ్ళు వినలేదు.
వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు, వారికి ఉన్నటువంటి ఆ భయాన్ని బట్టి నేను ప్రమాణం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు అందులో ప్రవేశించరు అనే విషయాన్ని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, అందుకనే ఇద్దరు మాత్రం ప్రవేశిస్తాను దేవుడు చెప్పాడు, ఎందుకంటే వాళ్ళు భయపడలేదు కాబట్టి. సో చూడండి, అందుకని చూడండి, ఇక్కడ నిజంగా ఆ కానానీయులు ఉన్నత దేవులు కాబట్టి వీళ్ళు ప్రవేశించలేకపోయారంటే కారణం అది కూడా కానే కాదు. కారణం ఏంటంటే దేవుడు స్వయంగా చెప్తున్నాడు, వాళ్ళు భయపడుతున్నటువంటి విధానాన్ని బట్టే వాళ్ళు అందులో ప్రవేశించరు. నిజంగా వీళ్ళందరూ కూడా ఈ లక్షల మంది ప్రజలు కానాను దేశాన్ని చేరలేకపోవడానికి గల కారణం ఏంటంటే అవతల ఉన్నటువంటి శత్రు బలమైన వాడని కాదు. చేరలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు భయపడ్డారు, దేవుని మీద వాళ్ళ నమ్మకము ఉంచలేదు. ఎందుకని యేసుక్రీస్తు అన్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారు అన్నారు. అందుకే చూడండి, నేను స్టార్ట్లో చెప్పాను చూసారా, దేన్ని బట్టి అయితే భయపడుతున్నామో దానికంటే నీ భయమానికి ఎక్కువ నష్టం తీసుకొస్తుంది. దేన్ని చూసి మనం భయపడుతున్నామో అది నిజంగా నీకు పెద్ద నష్టం తీసుకుని రాదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుకున్నాడు కాబట్టి. కానీ నీలో ఉన్నటువంటి ఆ భయమే నీకు ఎక్కువ నష్టం తీసుకొస్తుంది. అందుకనే భయపడకూడదని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక చూద్దాం, అందుకే గమనించండి, వాక్యం సత్యాన్ని గ్రహించండి. మనం భయపడాల్సిన పని లేదు. పరిస్థితి కొంచెం ఇంకా భయంకరంగా మార్చేమో, అయినను మనం భయపడాల్సిన పని లేదు. పరిస్థితి మన చేతుల్లో లేదు కాబట్టి మనం భయపడుతుంటాం సహజంగానే. బహుశా మన చేతుల్లో ఉంటే, మన పరిధిలో ఉంటే మనం కొంచెం సంతోషంగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళము. ఏదైనా పరిస్థితులు లేదు, మన చేతుల్లో లేదు కాబట్టి మనం కొంచెం భయపడుతుంటాం. పరిస్థితి నిజంగానే భయంకరంగా ఉండొచ్చు, మనం భయపెట్టే అంతలాగానే తీవ్ర స్థాయిలో అది ఆ పరిస్థితులు ఉండొచ్చు. కానీ మనం దానికంటే మనం దేవుని నమ్ముకుంటాం, ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి. అదే దేవుడు ఇప్పటికీ మారినటువంటి వాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారో మనము అలాగే నిజంగా శత్రువులను ఫేస్ చేయలేకపోవచ్చు, కానీ అంతకంటే బలమైనటువంటి ఒక దాన్ని పరిస్థితి మనం ఫేస్ చేస్తున్నాం. ఏదో ఒక దేశాన్ని మాత్రం భయపెట్టే పరిస్థితి కాదు, ప్రపంచాన్ని అంతనే భయపెడుతున్న పరిస్థితి. అందుకని ఈ సిచ్యువేషన్లో ప్రపంచంలో మనం ఎక్కడికో ఒక మూలకెళ్ళి ఎవరో ఒకరినో ఒక దేశం యొక్క సపోర్ట్ తీసుకుని దీన్ని జయించినటువంటిది లేనే లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎవరికి సహాయం చేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈ టైంలో దేవుడు తప్ప మనకు నిరీక్షణ లేనే లేదు. అందుకే ఈ టైంలో మనం దేవుని మీద ఆధారపడాలి. నిజంగా చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల లాంటి సిచ్యువేషన్ మనం కూడా ఉన్నాం. మనకంటే ఏదైతే దేశము ప్రపంచం ఫేస్ చేస్తుందో అది నిజంగా భయంకర పరిస్థితి, మన చేతుల్లో లేనటువంటి పరిస్థితి. అయినను మనం ఏం నమ్మాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నిరంతరం గొప్పవాడు, దీనికంటే గొప్పవాడు దేవుడు. మనం చూస్తున్న సమస్య కంటే దేవుడు గొప్పవాడు కాబట్టి దేని మీద మనం నమ్మకం ఉంచాలి. ఎప్పటికీ ఆయన మారినటువంటి వాడే. ఆయన స్వయంగా చెప్పేశాడు, యెహోవా నేను మార్పు లేని వాడను అన్నాడు. ఆయన మారారు కాబట్టే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు యెహోషువ కాలేబు ధైర్యంగా ఉన్న దాన్ని బట్టి లక్షల మందిని దేవుడు చేర్చలేకపోయినా సరే వీళ్ళిద్దరిని దేవుడు చేర్చాడు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు కాబట్టి, వారి భయానికి చూడలేదు కాబట్టి ఆ భయము వారిని నష్టపరచలేకపోయింది. మేనటువంటి వారు భయపడ్డారు కాబట్టి వారి భయమే వారికి నష్టాన్ని తీసుకొచ్చింది. వారి భయాన్ని బట్టి వారు అందులో ప్రవేశించలేకపోయారు. దేవుడు ఎప్పుడు మారడు, దేవుడు శాస్త్రం ఉండేటువంటి వాడు. యెహోవా నేను మార్పు లేని వాడు అన్నాడు దేవుడు. ఆయన మారడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ప్రపంచంలో మారినటువంటిది ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే, తన నోటి వచ్చేటువంటి వాక్యం మాత్రమే. ఈ రెండు మారవు, దేవుడు మారడు, తన యొక్క వాక్యం, ఈ రెండిట్లోనే మార్పు ఉండదు ఎప్పుడైనా సరే. కానీ మిగిలిన ప్రపంచంలో చూసే ప్రతిదీ మారిపోతుంది. అదొక మంచి, అది మనకు ధైర్యం ఇవ్వాలి, ఎందుకంటే ప్రతిదీ మారిపోతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సడన్గా ఒక 2-3 నెలల నుంచే గడ్డు పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తే ఇది పర్మనెంట్గా ఉండేదేమో అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్ కానీ కాదు, ఇది పర్మనెంట్ కాదు సిచ్యువేషన్. దేవుడు మాత్రమే పర్మనెంట్ ఉండేవాడు, ఆయన శాశ్వతం ఉండేటువంటి వాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా మారాల్సిందే, ఎందుకంటే దేవుడు తప్ప ఏది శాశ్వతం కాదు. ఇది వచ్చింది కానీ ఖచ్చితంగా వచ్చినట్టు ఎలా ఉండిపోదు, ఇది వెళ్ళిపోద్ది. బైబిల్ మనం చూసినప్పుడు కాలాలు సమయాలు మారుతుంటాయని బైబిల్ మనం చూస్తాం. ప్రసంగ గ్రంథంలో ముఖ్యంగా మనం చదువుతాం, ప్రతిదానికి సమయం కలదని. అలా చూడండి, ఈ వేసవకాలం ఉంది, ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది, అందరం చాలా ఇబ్బంది పడుతుంటాం. కొంచెం చల్లగా ఉంటే బాగుండు అనుకుంటుంటాం. కానీ ఇదే 2-3 నెలల వెనక్కి ఉంటే చలికాలం వచ్చినప్పుడు, అనగా నవంబర్ డిసెంబర్ వచ్చినప్పుడు కొంచెం వెచ్చగా ఉంటే బాగుండు అని ఆశపడ్డాం. ఇప్పుడు జనవరిలో కొంచెం వెచ్చగా ఉంటే సంతోషించాం, ఫిబ్రవరిలో కొంచెం వెచ్చగా ఉంటే సంతోషించాం, మార్చి వచ్చేసరికి కొంచెం వేడి ఎక్కువయ్యేసరికి మళ్ళా ఇప్పుడు చల్లదనం ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూస్తున్నాం. ఈ ఎండాకాలం అంతా కూడా మనం ఏదో రకంగా ఓర్చుకుంటాం, ఎందుకంటే మరలా చల్లదనం వస్తుంది అనేటువంటి ఆ కాలం, శీతాకాలం వస్తుంది, కొంచెం చల్లగా ఉంటుంది, పరిస్థితి మళ్ళీ బాగుంటాయి అనేటువంటి ఒక నిరీక్షణ ఏం చేస్తుందంటే, అనేటువంటి ఒక నిశ్చిత మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ ఎండాకాలం కొంచెం ఓర్చినట్టుగా చేస్తుంది. అలా చలికాలం వచ్చినప్పుడు చలేస్తుంది, చాలా చలి భయంకరంగా ఉందంటాం. న్యూస్లో చూస్తే చలికూలి అంటారు, డబ్బు చలి అంత భయంకరంగా తినేస్తుంది అంటాం. అప్పుడు కొంచెం వెచ్చగా ఉంటే బాగుంది అనుకుంటాం. వేసవకాలం వస్తుంది, అప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుంది, బాగుంటుందని అనుకుంటాం. ఎలాగైతే ఒక కాలం ఉన్నప్పుడు మనం వేరే కాలం ఎదురు చూస్తూ ఉంటామో,
ఎదురు చూసేటప్పుడు మనకున్న నమ్మకం ఏంటంటే ఇది ఎప్పుడు ఈ శీతాకాలం ఎప్పుడు అలాగే ఉండదు, వేసవకాలం వస్తుంది అనుకుంటాం. మళ్ళీ వేసవకాలం ఇబ్బంది అనిపించినా ఓర్చుకుంటాం, ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలాగ ఉండదు, మళ్ళీ కాలంలో మార్పు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనం ఆ కాలం కొరకు ఎదురు చూస్తూ, మనకు నచ్చినటువంటి కాలం కొరకు ఎదురు చూస్తూ కాలాన్ని వెళ్ళబుస్తుంటామో కొంచెం ఇబ్బంది అయినా సరే. అలాగనే ఇది కష్టకాలమే కావచ్చు, కానీ ఇది కూడా కాలమే, కష్టకాలం. ఈ కాలం కూడా మారుతుంది ఖచ్చితంగా. ఇది పర్మనెంట్ ఉండేటువంటిది కాదు, ఎందుకంటే దేవుడు మాత్రమే పర్మనెంట్గా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులు మార్పు వస్తుంది. కాబట్టి దేవుడు త్వరలోనే ఇందులో మనం బయట తీసుకొస్తాడు. అప్పుడు మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, భయపడకుండా దేవుని బట్టి మనం ధైర్యంగా ఉన్నాం. మన చుట్టూ చాలా మంది భయపడుతుండొచ్చు, కానీ యెహోషువ కాలేబులా మనం కూడా ధైర్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నిన్న అన్నాడు, నిరంతరం ఏకరుతున్నటువంటి వాడు. మీరు దేని గురించి చింతపడద్దు అని దేవుడు అన్నాడు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉందాం. దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నమ్మి భయపెట్టిన పరిస్థితిలో కూడా ధైర్యంగా ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు కానాను దేశం చేర్చాడు. అలాగే ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం కొంచెం ధైర్యం తెచ్చుకొని ధైర్యం ఉన్నట్లయితే గ్యారంటీగా ఇది పర్మనెంట్గా ఉండేది కాదు. దేవుడు మాత్రం పర్మనెంట్ శాస్త్రమైనటువంటి వాడు. ఆయన తప్పకుండా మన పరిస్థితులు కలుగు చేసుకుని త్వరలోనే మనల్ని అద్దరికి చేరుస్తాడు. మరలా మనకు పూర్వపు స్థితిని తీసుకొస్తాడు. మరలా మనం నెమ్మదిగా సుఖముగా నెమ్మది భరితేడు దినములు గ్యారంటీగా మన లైఫ్లో మనకు వస్తాయి. అవి మనం చూస్తాం, అనుభవిస్తాం. ఆ టైంలో మనం కూడా మరలా సంఘంలో కూడుకుంటాం. దేవుడు చేసిన కార్యం బట్టి దేని గ్యారంటీగా మనం చూపిస్తాం. కాబట్టి ఇది మనం ఏం చేయదు, ఖచ్చితంగా దేని నుండి దేవుడు ప్రపంచాన్ని, దేశాన్ని, మనలను గ్యారంటీగా దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మది అంటుంది వాడు. నేను విడవను ఎడబానని దేవుడు చెప్పాడు. ఆయనలో మార్పు లేదు. గ్యారంటీగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. కాబట్టి మనం భయపడ్డం మానేద్దాం. ఎందుకంటే ఆ వైరస్ కంటే నీ భయం నీకు ఎక్కువ నష్టాలు తీసుకొస్తుంది. అందుకనే భయపడ్డం మానేద్దాం. ధైర్యంగా మనం ప్రతి పరిస్థితిని ఫేస్ చేద్దాం. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని మీద మనసు పెడదాం. దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు భయపడుతుంటే దేని మీద కూడా నీకు డౌట్ వచ్చేస్తావు. శిష్యుల్లాగానే ప్రభువునికి చింత లేదా అన్నారు శిష్యులు ఆ రోజున. అలానే కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు ఏంటి, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు పట్టించుకుంటున్నాడా, దేవుడు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంచాం కానీ దేవుడు నిజంగా మన సమస్యను విడిపిస్తాడా, మన పరిస్థితుల్లో కలుగు చేసుకొని మనకు విడుదలని ఇస్తాడా, సంతోషాన్ని ఇస్తాడా, నెమ్మదిని ఇస్తాడా అని కొన్నిసార్లు డౌట్ రావచ్చు. అందుకనే భయాన్ని చూడకుండా మనం కొంచెం ధైర్యంగా ఉన్నాం. దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు. నేను విడువను ఎడబాని దేవుడు చెప్పాడు. ఈ పరిస్థితి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెహోషువ కాలేబు అదే చెప్పారు. అలాగే గ్యారంటీగా దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు. ఖచ్చితంగా ఈ కాలం కొంచెం కాలమే. ఈ కాలం కూడా మారిపోద్ది. మరలా మంచి పరిస్థితుల్లో మనం ఉంటాం. మరలా సంతోషం, నెమ్మది మనకు వస్తుంది. మరలా సాధన పరిస్థితుల్లో దేవుడు మనం తీసుకొస్తాడు, నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగున్నాడు. భయపడద్దు అని ఆయనే పలుసార్లు చాలా సందర్భంలో ప్రతి పరిస్థితి గురించి అని మాట్లాడు. ఆర్థిక పరిస్థితి గురించి భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. అలాగే మన అవసరాల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు దేవుని చింతపడద్దని చెప్తున్నాడు. భయపడద్దు, మీ విన్నపనని దేవుని తెలియజేయండి అంటున్నాడు. కాబట్టి ఇలాగ ప్రతి పరిస్థితిలో మనం దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవుడు ఉన్నాడని గ్రహించి, ఇది మన చేతుల్లో లేదు కాబట్టి దీన్ని దేవుని చేతుల్లోకి విడిచిపెట్టదాం. పరిస్థితి మేమేం చేయలేం, నీ చేతిలో పెడుతున్నాం ప్రభా అని చెప్పేసి ఈ పరిస్థితి మనం దేవుని చేతిలో అప్పగిద్దాం. దేవుడే సమస్తాన్ని సమకూర్చి మనకి మేలుకరంగా జరిగిస్తాడు. దేవుడు కార్యం చేసే వరకు భయపడకుండా ఆయనను బట్టి మనం ధైర్యం ఉందాం. త్వరలోనే దేవుడి పరిస్థితుల్లో మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పెద్దపడినటువంటి వాక్యం అందరూ ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజంగానే తండ్రి, ప్రపంచం అంతా భయపడుతున్న దినముల్లో ప్రభా నీ మాకు తోడుగా ఉన్నావు కనుక ప్రభా, నీ యొక్క మాటను బట్టి, నిన్ను బట్టి మేము ధైర్యం ఉండడం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ వాక్యమే తండ్రి మాకు నెమ్మదినిచ్చేటువంటిది, మాకు ధైర్యం ఇచ్చేటువంటిది, విడుదలనిచ్చేటువంటిది ప్రభా. అటు మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభా, ప్రతిరోజు తండ్రి మమ్మల్ని భయపడే పరిస్థితులు చూసి మేము భయపడకుండా ప్రభా, మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి స్థితిని, ధైర్యాన్ని, నెమ్మదిని, నిబ్బరమైన బుద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎత్తబడిన వాక్యం ప్రతి వారు దిన ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సంఘాన్ని మీ చేతులు అప్పగిస్తున్నాం ప్రభా. కుటుంబంలో ప్రతి అవసరం అక్కర్లు మీరే తీర్చని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు గుడారం సమీపిస్తున్నా ప్రభా, మీ యొక్క వాగ్దానాన్ని ప్రభావ మా యొక్క జీవితాల్లో మేము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సంఘాన్ని అంతటిని ప్రభావ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో ప్రతి అవసరతలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితుల్లో
మీరే వారి తోడుగా ఉండి, చాలంటే దేవుడుగా ఉండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే భయపడుతున్న తండ్రి వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీకు వాక్యాన్ని బట్టి ధైర్యపరిచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభు మీకు వాక్యం ద్వారా నేను మాకు ధైర్యాన్ని అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఈ గడ్డు పరిస్థితుల్లో ఏ మాటలైతే మాకు అవసరం తండ్రి మాటలు మీరు మాకు అనుగ్రహించే ధైర్యం నింపి మీరే మా ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఎత్తబడిన వాక్యం అందరిలో ఫలింపచేయండి. వాక్యం ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం మనందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక.